మీరు భారతీయుల రండి, బుద్ధుడు శంకరులు జన్మనిచ్చిన భారత్కు నా జోహార్లు. ఈ మాటలు అన్నవాళ్ళు మామూలు మనిషి కాడు. విశ్వవిఖ్యాతమై ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప కళాకారుడు పికాసో ఎందుకు ఏ సందర్భంలో ఇది అన్నాడో నేను తర్వాత మీకు విపులీకరిస్తాను. ముందు పికాసో గురించి కొంచెం పరిచయం చేస్తాను. పికాసో స్పెయిన్ దేశంలో మలాగాలో 1881లో జన్మించాడు. తండ్రి డ్రాయింగ్ టీచర్. పికాసో తన 8వ ఏటనే వర్ణచిత్ర రచన ప్రారంభించాడు. అతని చిత్రాలు వన్ మ్యాన్ ఎగ్జిబిషన్ 14 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడే జరిగింది. 1903లో పికాసో కళాకారులందరికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ యాత్రాస్థలమైన ప్యారిస్ వెళ్ళాడు. ప్యారిస్ నగరం ఆయన కళను పెంచి పోషించింది. అక్కడే స్థిరపడ్డాడు. నవ్య కళారూపాలతో ప్రయోగాలు చేస్తూ అమేయమైన సృజనాత్మక కృషితో జీవితం గడిపాడు. ప్యారిస్లో ఆయన కళా జీవితంలో ప్రధానంగా రంగుల వాడకాన్ని బట్టి 3 దశలుగా ఉన్నాయని కళా విమర్శకులు చెప్తారు. అవి బ్లూ పీరియడ్, రెండవది బ్రౌన్ పీరియడ్ అనగా పాటల వర్ణం దశ, మూడవది నీగ్రో పీరియడ్ లేక బ్లాక్ పీరియడ్ అంటారు. అయితే ఆయన ఆయా జీవితంలో ఆయా ఘట్టాలలో ఆయా స్టేజెస్లో చిత్రించినటువంటి వర్ణ చిత్రాలను బట్టి ఆ కళా విమర్శకులు వాటిని 3 మజిలీలుగా విభజించారు. అయితే ఇతనికి ఇటువంటి గొప్ప నవ్య కళాకారుడు, ప్రయోక్త, చాలా విధములైనటువంటి ప్రయోగాలతో జీవితమంతా గడిపినటువంటి పికాసోకు భారతదేశం గురించి ఎందుకు వచ్చింది ఈ అభిమానం లేక ఈ ఉద్దేశం అనేదానికి మళ్ళీ మనం సోదాహరణంగా వెళదాం. అయితే తళుకు బెళుకుల సమాజంలో ప్రముఖంగా ప్రకాశించేటటువంటి వాళ్ళు కళాకారులు, ప్రత్యేకించి సృజనాత్మత కలిగినటువంటి కళాకారులు. వీరందరి దృష్టిలో భారతీయ ప్రాచీన కళల్లో గొప్ప తాత్విక సిద్ధాంతం, కళా సృజన, ఆ కళ యొక్క సిద్ధాంతం పరాకాష్ఠకు చెందిందనేటటువంటి అభిప్రాయం ఉండింది. అయితే పికాసో గురించి గొప్ప చిత్రకారుడైనటువంటి ఎఫ్ఎం హుస్సేన్ అంటాడు, పికాసో చిత్రకళ ఒక శివ తాండవం అన్నాడు ఎఫ్ఎం హుస్సేన్. అంటే ఎంత గొప్పటి ఔన్నత్యమైనటువంటి కళగానో చెప్పాడు. అయితే రేఖాచిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, శిల్పాలు, మృత్తికా శిల్పాలు, వస్త్ర విశేషాలు, ఆయన ముట్టనటువంటి ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియల్లోనూ దిట్ట పికాసో. ఆయన కళాఖండాలు లెక్కకు మించి ఉంటాయి. ప్రతిదీ ఎంత ఖరీదు కట్టడం మానవాతీతం. స్పానిష్ అంతర్యుద్ధం మీద ఆయన చిత్రించిన లా గెర్నికా కళాఖండం చూపురులను కదిలించి వేసింది. ఆయన 73లో కీర్తిశేషుడయ్యాడు. అయితే ఇటువంటి కళాకారుడి సృజనాత్మక శక్తికి, విశ్వరూపానికి అత్యున్నత నిర్వచమైన వాడిని చూడాలనేటటువంటి ఉత్సుకత ఎంతోమంది కళా విమర్శకులకు ఉండేది. కొంతమంది కళా విమర్శకులు కలిసి ఒక గుంపుగా ఏర్పడి ప్యారిస్ చేరుకున్నారు. వారి తాలూకా గొప్ప ముఖ్యోద్దేశం ఏమిటంటే పికాసోను చూసి ఆయనతో కొద్దిసేపు కళల గురించి ముచ్చటం. అయితే మొత్తం మీద వీళ్ళు ప్యారిస్ చేరిన తర్వాత ఎవరైనా దరిచేతపోతే తీవ్రంగా ప్రతిస్పందిస్తాడు పికాసో, ఎవరిని రానివ్వడు. ఫ్రెంచ్ అధ్యక్షుడితోనైనా మేము ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగలం, కానీ పికాసోతో ఏర్పాటు చేయడం కష్టమనేటటువంటిది వీడికి తెలిసినటువంటి సమాచారం. పికాసో ఒక దుర్భేద్యమైనటువంటి కోట ఆ సముద్రం దగ్గర నిర్మించుకున్నాడు. ఆయన సాన్నిధ్యంలో ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అవి చవి చూడాలని ఈ కళా విమర్శకులకి గొప్ప తీవ్రమైనటువంటి కోరిక కలిగింది. అయితే ఎంతమాత్రం పట్టించుకోడిని, ఎవరిని రానివ్వడని, ఎవరు దరిచేరినా తీవ్రంగా స్పందిస్తాడని ప్రతీతి. కానీ వింత ఏమిటి అంటే ఎవరు ఏమిటో ఎంతమాత్రం పట్టించుకొని చిన్నపిల్లల్ని, పల్లెటూరు కుమ్మర్లని, వడ్రంగులని, బెస్తవారిని,
రైతులని, ఇళ్లకు రంగులు వేసేవారిని, వీధి కళాకారులని, వారిని మాత్రమే తన దగ్గరకి చేరనిచ్చేవాడట. వాళ్ళతో ఆటలాడుకునేవాడట, నాట్యం చేసేవాడట, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడంట. అటువంటి వ్యక్తి వీళ్ళకి ఇంటర్వ్యూ దొరకటం చాలా కష్టమైనటువంటిదైతే ఒకరోజు వీళ్ళందరూ కలిసి, అందులో బ్రిటిష్ వారు 4 ఉన్నారు, భారతీయుడు 1 ఉన్నారు, ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక భోజనశాలకు వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఒక వ్యూహం తయారు చేసుకుంటున్నారు. ఏ విధంగా మనం పికాసోని కలవాలి, ఆయన ఇంట్లోనే కలవాలి అని ఒక ట్యాక్సీ కుదుర్చుకొని ప్యారిస్కు 300 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఫ్రాన్స్లో మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ఆయన అద్భుత సౌధానికి ప్రయాణం చేశారు. ఏమవుతుందో వేచి చూడక మరో మార్గం లేదు కదా. అయితే పికాసో నివసిస్తున్న గ్రామం చేరుకొని ఆయన భవనం పేరు లా కాలిఫోర్నియా, దాని ముందున్నటువంటి ఒక కాఫీశాలలో కూర్చొని తమ వ్యూహానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. పికాసో భవనం కళా విమర్శకులు టెలిఫోన్ పిలుపులకు అందదు. స్థానిక గ్రామీణులకు మాత్రమే అది అందుబాటులో ఉంటుంది. పికాసో వాళ్ళని సొంత చుట్టాల్లా చూస్తాడు. వాళ్ళతో కలిసి భుజిస్తాడు, ఆడతాడు, పాడతాడు, నృత్యం చేస్తాడు, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఆయనకి ఏమాత్రం తీరిక సమయం చిక్కినా అది వారి కోసమే. దానితోనే వీళ్ళు ఇరుకునబడ్డారు. ఏ రకంగా ఆయన చూడగలమని తప్పించారు. అయితే వీరి చర్చలన్నీ వింటున్నటువంటి ఒక ముదుసలి వడ్రంగి ఒక మూల కూర్చొని వీరి వైపు చూసి, భారతీయుని వైపు చూసి, మీరు భారతీయులా, ఏమిటి మీ కోరిక అని అడిగాడు. నేను భారతీయుణ్ణే, నాకు పికాసోను దర్శించాలనుంది, ఆయనతో కళ గురించి కొంచెం ముచ్చటించాల్సిందని ఈ భారతీయ పాత్రికేయుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఒక 2 నిమిషాలు ఆగండి అని ఆ టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి, అక్కడ అవతల వైపు నుంచి భవనంలో మాట్లాడి లైన్లో ఉండమని భారతీయ జర్నలిస్ట్ని పిలిచి మీరు మాట్లాడండి అన్నాడు. అవతల నుంచి భారతీయ జర్నలిస్ట్కి వినపడినటువంటిది ఏమిటి అంటే, మీరు భారతీయులా, అయితే జీన్తో కలిసి రండి అన్నారు. జీన్ అంటే ఈ ముదుసలి వడ్రంగి, ఈ ముదుసలి కుమ్మరి. అలాగా అని నేను అక్కడికే పోతున్నాను అన్నాడు జీన్. ఒక్క నిమిషం అని మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని పోయి మళ్ళీ వీళ్ళందరూ కలిపి జీన్తో కలిసి వెళ్ళారు. సంభాషణలో సమస్య ఏమీ లేదు, ఎందుకంటే నా స్నేహితులు అంటే ఈ భారతీయ జర్నలిస్టుతో వెళ్ళినటువంటి స్నేహితులు ఫ్రెంచ్ భాషలో కూడా అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి వారు కాబట్టి. అయితే వీళ్ళందరూ కలిపి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి తన పెంపుడు మేకతో ఆయన ఎదుట ఉన్న మా కళ్ళను మేము నమ్మలేకపోయాం. తన పెంపుడు మేకతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఆయన కుక్క జాన్ స్వాగత సూచకంగా మురిగింది. కొంచెం అవతల ఇంగ్లీష్ తెలిసిన పికాసో కార్యదర్శి బల్ల వద్ద కూర్చొని ఏవో కాగితాలు సరిచూసుకుంటుంది. ఈలోపు హలో అంటూ పికాసో మమ్మల్ని సమీపించాడు. కుమ్మరి జీన్ని ఆలింగనం చేసుకున్నాడు. భారతీయ జర్నలిస్ట్ వైపు చూసి ముసలి అతన్ని అడిగాడు, ఇతనేనా భారతీయుడా అని అడిగాడు. భారతీయుడు అప్పుడు నేను బొంబాయి నుంచి వచ్చాను అని మొగాన చిరునవ్వుతో అంటే స్నేహపూర్వకంగా కరచలనం చేశాడు. బ్రిటిష్ పత్రికా విలేకరుల కేసు మాత్రం తీక్షణంగా చూశాడు. చూసి వాళ్ళన్నారు, మేము కళా విమర్శకులం, మీ కళ గురించి మాట్లాడటానికి వచ్చామంటే, ఓహో కళా విమర్శకులా, అటువంటి వారంటే నాకు ఇష్టం లేదు అని ఆయన అందరినీ ఒక పెద్ద హాల్లోకి తీసుకువెళ్ళాడు. దాని నిండా చిత్రాలు, తగిలించుకునే బల్లలు, బ్రష్లు, కాన్వాస్, గుట్టలు, శిల్పాలు, మృత్తికా పాత్రలు అన్ని రకాలు ఉన్నాయి. ఫేమ్ కుర్చీల వైపు చూపించి హాయిగా కూర్చోండి, తీరికగా కబుర్లాడుకోండి అని చెప్పి వారికి ఇష్టమైనటువంటివన్నీ అక్కడ పెట్టి, కాఫీ, అన్ని రకాలైనటువంటి వైన్, షాంపైన్ అన్నీ ఏర్పాటు చేసి క్షమించమని చెప్పి జీన్తో పాటు లోపల గదిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. పికాసో సాన్నిధ్యంలో వీరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, తోచలేదు. ఆయన ఎరుపు నలుపు గళ్ళున్న పొట్టి నూలు లాగు ధరించాడు. నలుపు పచ్చచారులున్న మెరూన్ టీషర్ట్ వేసుకున్నాడు. నేనే ముందు మాట్లాడన్న ఆశతో ఆయన అంతసేపు ఆయన వైపు చూస్తూనే ఉన్నాడు.
మన భారతీయ జర్నలిస్ట్. ఈరోజు మీరేం చిత్రిస్తున్నారు, వస్తువులేమిటి, అవును మీ సరికొత్త కళా సృష్టి గురించి చెప్పండి అని ఒకరు అడిగారు. పికాసో చాలా తీవ్రంగా స్పందించాడు. అడిగినవాడు బ్రిటిష్ జర్నలిస్ట్. ఆయన అన్నాడు, నా సృజనాత్మక కృషి గురించి సందర్శకులతో నేను మాట్లాడను, మరేదైనా మాట్లాడండి, కళ తప్ప ఏదైనా సరే నా భారతీయ స్నేహితుల నుంచి విందామని ఉంది. ఆయనది గొప్ప దేశం నుంచి వచ్చాడు, చాలా పురాతనమైనది, చాలా ఉత్సుకత కలిగించేది భారతదేశం. ఒకనాడు మహాపురుషుల మాతృభూమి, గొప్ప నిర్మాతలు, గొప్ప విచారవేత్తలు, గొప్ప సృష్టికర్తలు, అత్యద్భుతమైన కళాకారులు, క్రియాశీలురు ఉండినటువంటి దేశం. వారికి సంబంధించి ఏదైనా గొప్పగా ఉండేది. వారంతా ఏరి ఈనాడు ఎక్కడ దాగున్నారు? ఈనాటి తరం చేసేది అతి సామాన్యంగా ముందే ఊహించగలిగినదిగా అందవికారంగా ఉంటుందేంటి? నేను పొరపడ్డానా? పత్రికలో చదివిన దాన్ని బట్టి నేను ఇలా అంటున్నానని అన్నాడు పికాసో. ఆశ్చర్యపడడం మన భారతీయ జర్నలిస్ట్ పని అయింది. అప్పుడు భారతీయ జర్నలిస్ట్ జవాబిచ్చాడు, రాజకీయులదే ప్రతివాద విషయం పైన అంత్య నిర్ణయం అయితే ఈ దేశం గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అన్నాడు. అవును, నాకు తెలుసు. అప్పుడు ఏ విధంగా టాపిక్ మార్చాలని చూస్తూ వీరన్నారు, మీరు అలసిపోయినట్లున్నారే అంటే, అవును, నిన్న రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేశాను. రాత్రంతా శుభ్రంగా స్నానం చేసి చిన్న కొనుకు తీస్తే మామూలు అయిపోతాను. మీ పత్రికలో ఏం ప్రచురిస్తారు అంటే వెళ్ళిన వాళ్ళు అన్నారు, కళ గురించి ప్రచురిస్తామన్నారు. ఓహో, మీరు బోరు కొట్టిస్తారా అని లేచిపోవడానికి సూచన ఇచ్చాడు. అప్పుడు వెళ్ళిపోవడానికి లేవగా పికాసో దృఢంగా దగ్గరకు వచ్చి భారతీయ జర్నలిస్టుని ఎంతో స్నేహపూర్వకంగా కరచాలనం చేస్తూ అన్నాడు, బుద్ధుడు శంకరుడ భారతదేశానికి నా జోహార్. ఎంత గొప్పటి కితాబు, ఎంత గొప్ప రికగ్నిషన్ భారతదేశానికి. ఈ కళా వ్యుత్పత్తి, కళా నిర్దేశనం, కళా చరిత్ర, కళాతత్వం, కళాద్వైతం కలిగినటువంటి ఈ ప్రాచీన భారతదేశానికి పికాసో ఇచ్చిన కితాబు కన్నా గొప్పదేముంది? ఇది మీ ముందు ఉంచటానికి కారణం భారతదేశానికి కళలలో, కళాత్మక బుద్ధిలో, కళా నిర్వచనంలో, కళల ప్రగతిలో, కళా వ్యుత్పత్తిలో, ప్రతిభలో ఎంతటి విలువ కలిగి ఉన్నదో మనం తెలుసుకోవటమే నా ముఖ్యోద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.